నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ సుధీర్ శర్మ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు, మనకి ఆదాయ వ్యయాలు అనే విషయానికి వచ్చేసరికి ఆదాయం అనగానే మనకు వచ్చే సంపాదన, వ్యయం అనేది వచ్చేసరికి మనకి ఖర్చు అవుతుంది అని చెప్తారు కదా. అంటే ఇది వాస్తవమే అంటారా, లేకుంటే ఆదాయ వ్యయాలు కావచ్చు, లేకుంటే రాజ్యపూజ అవమానాలు కావచ్చు, ఇవి వేటి పరంగా లెక్క వేయచ్చు అంటారు? నిజంగా చెప్పాలంటే మనం చిన్నప్పటి నుంచి కూడా మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉన్నాను. ఆదాయం అంటే డబ్బు, ఖర్చు, వ్యయం అంటే ఖర్చు అని. ఆదాయ వ్యయాలు అనేటువంటివి మనకి పంచాంగంలో ఇచ్చేటువంటి విధానం ఏమిటి అంటే కేవలం డబ్బు విషయం ఒక్కటి కాదు. ఆర్థికం, ఆరోగ్యం, కుటుంబం, మనశ్శాంతి, విద్య, మనం అనుకునేటువంటి కార్య సంకల్ప విజయం, ఇవన్నీ ఓవరాల్గా కలుపుకుంటే వీటిల్లో ఏ ఒక్కటి లోపించినా మనశ్శాంతి లోపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కలుపుకొని ఆదాయ వ్యయాల రూపంలో చూపిస్తారు. కానీ డబ్బు మాత్రం కాదు, డబ్బు ఒక్కటి మాత్రం కాదు. మనకి ఓవరాల్గా ఈ సంవత్సరం మొత్తం ఉండేటువంటి ఫలితం, మనకు ఉండేటువంటి మనశ్శాంతి, మనకు ఉండేటువంటి కార్య విజయం ఏదైతే ఉందో ఈ ఆదాయ వ్యయాల రూపంలో చెప్తాం. కానీ కేవలం డబ్బు ఒక్కటే ఎంత వస్తుంది, ఇంత ఖర్చు అవుతుంది అనేది మాత్రం పిచ్చి అపోహ అని చెప్తాను నేను. కాబట్టి ఆ విధంగా చూసుకోకండి. తప్పనిసరిగా మనం ఓవరాల్గా జీవితం మొత్తం సంవత్సరం, ఇప్పుడు 1% ఇంట్రెస్ట్ అని చెప్తాను నాన్న, బ్యాంక్ వాళ్ళు చెప్తున్నా. 1% ఏంటంటే ప్రయాణం కదా. అట్లానే ఆదాయ వ్యయాలు కూడా మన పంచాంగంలో చెప్పుకునేవన్నీ కూడాను సంవత్సరం మొత్తానికి పనికొచ్చేట్టుగా మనకు ఉండేటువంటి మనశ్శాంతినే ఆదాయ వ్యయాలుగా చూసుకోవాలని చెప్తాను. గురువుగారు, మిథున రాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి? దాంతోపాటుగా అసలు వీరికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, రాజ్య పూజలు ఏ విధంగా ఉన్నాయి అంటారు? తప్పనిసరిగా నాన్న, ఈ సంవత్సరం ఎక్కువగా చాలామంది కూడాను చాలా రాసులు బాగున్నాయి నాన్న. వాటిల్లో 1-2 రాసులు అసలు బాగలేదు, ఇంకో 1-2 రాసులు మధ్యస్థంగా ఉన్నాయి. కానీ మిగిలిన అన్ని రాసుల వారికి ఉన్నత స్థానంగా చెప్పుకోవచ్చు, ఉన్నత కాలంగా చెప్పుకోవచ్చు. అలాగే మిథున రాశి వారి విషయానికి వస్తే వీళ్ళకి ఆదాయం 14, ఖర్చు 2, రాజ్యపూజ్యం 4, అవమానం 2. అన్ని విధాలా కూడాను మిథున రాశి వారికి యోగకారంగా చెప్పుకోవచ్చు. ఎందువల్ల ఇందాక మనం చెప్పుకున్నాం, మే 15వ తారీఖు నుంచి వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి గురుడు వస్తున్నాడు. గురుబలం పెరిగింది. గురుబలం పెరిగితే గురువు అనేటువంటి ఆయన ఒక కాలేజీకి ప్రిన్సిపల్ లాంటి వాడు. మిగిలిన గ్రహాలన్నీ కూడా లెక్చరర్స్. ఈ లెక్చరర్స్ అంతా ఎవరి మాట వింటారు? గురువు మాట, ప్రిన్సిపల్ మాట వినాల్సిందే కదా. అలాగే గురుగ్రహ అనుగ్రహం ఉంటే అన్ని గ్రహాల సానుకూలత తప్పనిసరి కలుగుతుంది. అంటే పాపగ్రహాలు ప్రతికూలంలో ఉన్నా సరే అత్యంత ఉచ్చగ్రహాలలో మొట్టమొదటి వాడు గురుగ్రహం. కాబట్టి ఆ గురువు బాగుంటే అన్ని విధాలా బాగుంటాయి. గురువు బాగుంటే విద్య బాగుంటుంది, విద్య బాగుంటే జీవితం బాగుంటుంది. అట్లానే గ్రహాలలో గురుగ్రహం బాగుంటే జాతకం చాలా చక్కగా ముందుకు సజావుగా సాగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా గురు బలం వల్ల కలిగేటువంటి యోగాలలో మొట్టమొదటిగా వివాహ యోగం అని చెప్తాం. ఓకే. కాలసర్పదోషాలు, సర్పదోషాలు ఎన్ని దోషాలు ఉన్నా జన్మరాశిలో ఉండేటువంటి గురుగ్రహ ప్రభావం చేత వివాహ యోగం తప్పనిసరిగా ఈ సంవత్సరం మిథున రాశి వారికి అత్యద్భుతంగా ఉంటుంది. అత్యున్నతమైనటువంటి యోగంగా వివాహం అంటే అత్యంత వైభవోపేతంగా జరపబడుతుంది. వాళ్ళకు ఉండేటువంటి స్థితిని అనుసరించి మంచి వైభవోపేతంగా వాళ్ళు అనుకున్న దానికంటే కూడా ఇంకా చక్కగా వివాహం జరగడానికి మంచి అవకాశం ఉంటుంది. అలాగే సంతానం గురించి ఆలోచించేటువంటి వారికి కూడా చక్కటి, ఒక్క మాటలో చెప్తానన్నా, పుత్ర సంతానం కలిగేటువంటి వాళ్ళలో ఈ సంవత్సరం మిథున రాశి వారు ఎక్కువగా ఉంటారు. అంటే మిథున రాశిలో ఉన్న వారందరికీ ఎక్కువగా అబ్బాయిలు పుట్టేటువంటి అవకాశం, వంశోద్ధారకుడు కావాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరి కళ తీరబోయేటువంటి మిథున రాశి వారి ఫలితం ఎలా ఉంది ఈ సంవత్సరంలో అంటే తప్పనిసరిగా మీ వంశం ఉద్ధరించేటువంటి మగపిల్లవాడు తప్పనిసరిగా పుడతాడు. అంటే అందరికి అబ్బాయిలే పుడతారని కాదు, ఎక్కువ శాతం పుట్టడానికి అవకాశం ఉంది. అమ్మాయిలు పుట్టినా కూడా అదృష్టమే అని చెప్తారు. ఎందుకంటే మరలా దీనికి ఒక కామెంట్ పెడతారు, అమ్మాయిలు పుడితే తప్ప గురువు గారు. ఇదే విషయంలో చిరంజీవి గారు కూడా కథంలో కొన్ని చాలా మంది. కాబట్టి ఒకటే చెప్తానన్నా, ఒకటే మాట చెప్తాను, యోగం ఉంటే అబ్బాయిలు పుడతారు, ఎన్నో జన్మల సుకృతి ఉంటే అమ్మాయిలు పుడతారని చెప్తా. అమ్మాయి ఇంట్లో పుట్టాలి అంటే అదృష్టం ఉండాలి.
అబద్ధాలు ఆడితేనే అమ్మాయి పుడుతుంది అనుకుంటే నాకు చిన్నప్పటి నుంచి 100 అబద్ధాలు చెప్పాము, నాకు అమ్మాయిలు పుట్ల, అదే వచ్చిన బాధ. కాబట్టి ఎన్నో అబద్ధాలు చెప్పాను, కనీసం అమ్మాయి పుడితే బాగుండేది అనిపించేది. కాబట్టి దాంట్లో ఇదేం లేదు, వంశోద్ధారకుడు కూడా కావాలి కాబట్టి తప్పనిసరిగా పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం కలుగుతుంది నాన్న ఎక్కువగా. అలాగే ఈ సంవత్సరం మనకి మార్చి ఎండింగ్ నుంచి మనకి మైకులు మోత వినపడుతూ ఉంటుంది. దాదాపు స్కూల్స్ ఓపెన్ అయ్యేంత వరకు 1వ ర్యాంకు, 2వ ర్యాంకు, 3వ ర్యాంక్ అని. అలానే ఇలాంటి ర్యాంకులు సంపాదించేటువంటి విద్యార్థులు కూడా మిథున రాశిలోనే ఉండబోతున్నారు అనేది మాత్రం తప్పనిసరి. అంత యోగ కాలం. గురుడే వాళ్ళ రాశిలో ఉంటే ఇంకేం కావాలి నాన్న విద్యకి కదా. అట్లాంటి ర్యాంక్స్ సంపాదించేటువంటి పిల్లలు కూడా తప్పనిసరిగా మిథున రాశిలో ఉన్న పిల్లలకి తప్పనిసరిగా మంచి యోగం కలుగుతుంది. అది ఏ విద్య అయినా కానివ్వండి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, పీజీ వరకు, కేజీ నుంచి పీజీ వరకు చదువుకునేటువంటి ప్రతి పిల్లలకు కూడా విద్యాభ్యాసం అనేటువంటిది ఈ సంవత్సరం చాలా చక్కగా ఉంటుంది. అలాగే పిల్లలు ముఖ్యంగా కొంచెం వయసు వచ్చిన తర్వాత దుర్వ్యసనాలకి, దుస్నేహాలకి అలవాటు పడుతూ ఇంట్లో తల్లిదండ్రులు కూడా లెక్క చేయనటువంటి పిల్లలు కూడా ఈ సంవత్సరం గురుగ్రహ అనుగ్రహంతో మిథున రాశి పిల్లలు కూడా చక్కగా దుర్వ్యసనాలు, దుస్నేహాలు వదిలిపెట్టి ఇంట్లో తల్లిదండ్రుల మాట వింటూ ప్రేమగా కుటుంబంలో కలిసిపోతూ మంచి విద్యావంతులుగా, అంతేకాకుండా పిల్లల వల్ల తల్లిదండ్రులకు పేరు తెచ్చిపెట్టేంత యోగదాయకమైనటువంటి పరిస్థితిలో మిథున రాశిలో ఉండేటువంటి పిల్లలు ఉంటారు. ఇప్పుడు చాలామంది కూడాను మా అబ్బాయిని చూస్తే పలానా సుధీర్ శర్మ గారు అబ్బాయి అంటారు కదా. అలా కాకుండా వీళ్ళ నాన్న సుధీర్ శర్మ గారు అంటే ఇంకా ఆనందంగా ఉంటుంది కదా. అలాంటి పరిస్థితి ఈ సంవత్సరం మిథున రాశిలో ఉండేటువంటి పిల్లల ద్వారా తల్లిదండ్రులకు వస్తుంది. అంత యోగదాయకంగా మారబోతున్నారు. అలాగే ముఖ్యంగా ఈ యొక్క గురుగ్రహ ప్రభావం చేత చేసేటువంటి వ్యాపారం కావచ్చు, వృత్తి కావచ్చు, విశేషమైనటువంటి ధనయోగం కలగబోతుంది. ఎలాంటి వ్యాపారమైనా, ఎలాంటి వృత్తిపరమైనటువంటి ఉద్యోగాలైనా ఏవైనా సరే ఉన్నతంగా ఉండేటువంటి ఆర్థిక పరంగా రుణబాధలు తొలగిపోయి ఇచ్చినటువంటి అప్పులు కూడా తిరిగి మరలా వారికి చేరడం, తద్వారా ఆనందంగా ఉండడం, అంతేకాకుండా చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో మంచి ఉన్నతమైనటువంటి ఆర్థిక లాభాలు తెచ్చిపెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా అధికారుల మన్నలను పొందుతూ ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క రాశివారు. ఇక ప్రభుత్వపరమైనటువంటి ఈ ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగస్తుల విషయంలో కూడాను సంపూర్ణంగా శత్రువులు కూడా మిత్రులుగా మారుతూ వాళ్ళ సహాయ సహకారాలతో, మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళ సహాయ సహకారాలతో ప్రమోషన్స్ పొందేటువంటి అవకాశం కూడా కలుగుతుంది. ఇక్కడ ఉన్నతాధికారుల మన్ననలు పొందుతున్నారు. ఈ చుట్టుపక్కల చేసేటువంటి వాళ్ళ సహాయ సహకారాలు లభిస్తున్నాయి. తప్పనిసరిగా ఉన్నతంగా మంచి ఉద్యోగ యోగం, నిరుద్యోగులకు ఉద్యోగ యోగం కలుగుతుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఉన్నత పదవీ యోగం కనబడుతుంది. అలాగే రాజకీయ నాయకుల వ్యవహారానికి వస్తే కూడా లీడర్ అంటే వీళ్ళు అని చెప్పుకునేంత గర్వంగా పనిచేసేటువంటి వ్యక్తులు మిథున రాశిలో ఉంటారు ఈ సంవత్సరం. తప్పనిసరిగా లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. జనాలలో ఎక్కువగా అంతకుముందున్నటువంటి వ్యతిరేకత కూడా ప్రజా ఆదరణగా మారబోతుంది వీళ్ళ పాలిట. తద్వారా ఉన్నత అధికారుల దృష్టి వీళ్ళ మీద పట్టడం, వీళ్ళకి మంచి ఉద్యోగం అంటే పదవీ యోగం కలగడం అనేటువంటిది కూడా తప్పనిసరిగా కలుగుతుంది. రైతుల విషయానికి వస్తే రైతులకు కూడా అత్యున్నతమైనటువంటి ధనయోగం కలుగుతుంది. తప్పనిసరిగా మంచి లాభాలు వస్తాయి, మంచి పంటలు పండుతాయి. పండేటువంటి పంటలు కూడా మనం పంచాంగ శ్రవణంలో చెప్తున్నాం. ఆ రకంగా పంటలు వేసుకుంటూ చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతే వీళ్ళకి కూడా మంచి ఆర్థిక లాభాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యవహారానికి వస్తే వారికి కూడా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది నాన్న. అంతకుముందు ఎన్నో రోజుల నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసాం, మాకు లాభాలు రావటం లేదు, నష్టాల్లో ఉన్నామని చెప్పి బాధపడేటువంటి వాళ్ళందరూ కూడాను లాభాల బాటలో పయించడానికి ప్రారంభం అవుతుంది. వీళ్ళకి విశ్వావసనామ సంవత్సరం అనేటువంటిది చక్కగా చెప్పుకోవచ్చు. అలాగే విదేశీ ప్రయాణం చేయాలనుకునేటువంటి వారు కూడా ఉన్నతంగా ఉంటుంది. వారు అనుకున్నటువంటి స్థానానికి వెళ్తారు. మంచి విద్య, ఉద్యోగం, దాంట్లో కూడాను వాళ్ళకి కావలసినటువంటి ధనం చేతికందడం, ఖర్చులు వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ కూడా చక్కగా జరిగేటువంటి సంపూర్ణమైనటువంటి అవకాశం బాగా కనబడుతూ ఉంది. కానీ గురూజీ ఎంత చూసినప్పటికీ కూడా గోచార ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి, కానీ వ్యక్తిగతంగా చూసుకుంటే గనక కొద్దిగా లోటుపాట్లు అనేవి కనిపిస్తాయి. కాబట్టి మరి వీరంతా కూడా ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఏవైతే లాభాలు చెప్పారో వాటన్నిటిని సఫలం చేసుకోగలుగుతారు? దత్తాత్రేయ స్వామి వారి గురు చరిత్ర పారాయణ ఉంటుంది. చక్కగా పారాయణ చేసుకున్నా, విన్నా,
లేదు కనీసం ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి వారి దేవాలయానికో రాఘవేంద్ర స్వామి వారి దేవాలయానికో వెళ్ళి దర్శనం చేసుకున్న సంపూర్ణమైనటువంటి యోగం కలుగుతుంది వీరికి. అంటే ఉండేటువంటి దోషాలు, చిన్న చిన్న దోషాలు ఏమైనా ఉన్నా, మీరు చెప్పినట్టుగా వ్యక్తిగతమైనటువంటి జాతకాల్లో ఏమైనా దోషాలు ఉన్నా, ఈ గోచారాన్ని అనుసరించి చెప్తున్నాం కాబట్టి దాంట్లో ఈ గురుదేవతలను ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి సంపూర్ణమైనటువంటి యోగకాలంగా చెప్పుకోవచ్చు. చాలా చక్కగా వివరించారు గురుగారు. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఒక రెమెడీని అయితే చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.